హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ కుకింగ్ A to Z. ఈరోజు మన ఛానల్లో 1/2 kg మటన్ బిర్యానీ బాసుమతి రైస్తో ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా 1/2 kg బాసుమతి రైస్ని తీసుకొని బాగా వాష్ చేసి నీళ్లు వేసి నానబెట్టుకోవాలి. 2 ఆనియన్స్ని 2 టొమాటోస్ని తీసుకొని వాటిని సన్నగా స్లైసెస్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి దాని మీద ప్రెషర్ కుక్కర్ పెట్టి 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. దాని తర్వాత బిర్యానీ మసాలా దినుసులను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ స్లైసెస్ని వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ని 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకొని బాగా కలుపుకోవాలి. అడుగు పడుతుంది అనుకుంటే 1 టీ స్పూన్ వరకు నీళ్లు వేసి కలుపుకోవచ్చు. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని తరువాత అందులో ముందుగా చాప్ చేసి పెట్టుకున్న టమోటా స్లైసెస్ని వేసి బాగా కలుపుకోవాలి. టమోటా కొంచెం మెత్తబడిన తర్వాత అందులో ముందుగా కడిగి పెట్టుకున్న 1/2 kg మటన్ను వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టు వేసుకొని పెరుగు 2 నుంచి 3 టీ స్పూన్ల వరకు వేసుకొని ఇవి అన్నీ మటన్కి బాగా పట్టేంత వరకు మీడియం ఫ్లేమ్లో 5 నుంచి 10 నిమిషాల వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టుగా గ్రీన్ చిల్లీస్ని వేసుకోవాలి. నేనైతే 2 వేసాను, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. 1/2 గ్లాస్ వాటర్ వేసి దీన్ని 6 నుంచి 7 విజిల్స్ వచ్చేంత వరకు మటన్ని బాగా ఉడికించుకోవాలి. విజిల్స్ అన్నీ వచ్చిన తర్వాత మొత్తం ప్రెషర్ని తీసివేసి మటన్ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న బాసుమతి రైస్ని ప్రెషర్ కుక్కర్లో వేసి దానికి సరిపడినంత వాటర్ వేసి బాగా ఒకసారి కలుపుకోవాలి. నేనైతే 3 గ్లాసుల వాటర్ వేశాను. నేను ముందుగానే 1/2 గ్లాస్ వాటర్ వేసేసాను కాబట్టి ఇప్పుడు 3 గ్లాసుల వాటర్ వేశాను. ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ప్రెషర్ కుక్కర్ ఓపెన్ చేసి ఒకసారి మొత్తం కింద నుంచి బాగా కలుపుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా కుక్కర్లో మటన్ బిర్యానీ రెడీ అయిపోయిందో. ఇప్పుడు ఈ మటన్ బిర్యానీని రాయితాతో సర్వ్ చేసుకుంటే తినడానికి రెడీగా ఉంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా మరెన్నో ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.